ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటి నుంచే యోగి ఆదిత్యనాథ్ దానికి సమాయత్తం అవుతున్నట్టుగా కనబడుతోంది. తాజాగా ఒక కార్యక్రమం జరిగింది, శ్రీరామ కథా మహోత్సవ్ అనేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ ముగింపు వేడుకలో యూపీ ప్రజలకు అలాగే దేశ ప్రజలకు కూడా యోగి ఆదిత్యనాథ్ కొన్ని అంశాల గురించి కొన్ని హెచ్చరికలు చేశారు, సూచనలు కూడా చేశారు. ఆయన చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి, భారత్ ధర్మశాల కాదు, భారత్ ధర్మసత్రం కాదు. కాబట్టి ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించినటువంటి వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు. గో టు పాకిస్తాన్, గో టు బంగ్లాదేశ్, గో టు టర్కీ, వేరెవర్ యూ వాంట్, మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, బట్ ఇక్కడ ఉండడానికి అవసరం లేదు. ఈ దేశ సంస్కృతిని గౌరవించలేనటువంటి వాడికి, జాతీయవాద భావనలు లేనటువంటి వాళ్ళకి, నేషనల్ ఫ్లాగ్, నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్ వీటిపై గౌరవం లేనటువంటి వాళ్ళు ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు అని యోగి గతంలోనే చెప్పారు. మరొకసారి ఈ కార్యక్రమంలో అదే విషయాన్ని ప్రస్తావించారు. సో కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కేవలం యోగి ఆదిత్యనాథ్ మాత్రమే చెప్పింది కాదు. కొద్ది నెలల కిందట సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఒకటి, ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్, అక్రమ చొరబాటుదారుల్ని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రోహింగ్యాలను ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది దేశానికి అనేక రకాలుగా వీళ్ళు నష్టాన్ని చేకూరుస్తున్నారు. జనాభా నిష్పత్తి మారిపోతోంది, డెమోగ్రఫిక్స్ మారిపోతున్నాయి. ఇది స్లో పాయిజన్ లాగా దేశాన్ని మింగేస్తోంది, చంపేస్తోంది. ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ అనేది, జనాభా నిష్పత్తి మారడం అనేది. కొద్ది రోజుల కింద సుప్రీంకోర్టు కూడా ఒక కేసును విచారిస్తూ శ్రీలంక దేశానికి చెందినటువంటి, అక్కడి నుంచి అక్రమంగా వచ్చేసి ఇక్కడ స్థిరపడిపోయినటువంటి ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే, నేను ఇక్కడే ఉంటాను, చాలా సంవత్సరాలుగా ఉంటున్నాను అతను వాదించినప్పటికీ కూడా, నీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా నువ్వు ఇక్కడ భారతీయ పౌరుడివి కాదు, ఎందుకంటే భారత్ ధర్మసత్రం కాదు అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆ శ్రీలంక జాతీయుడికి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇలాంటి కేసులు గతంలో చాలా విచారణకు వచ్చాయి. ఎందుకంటే అందరినీ పెంచి పోషించడానికి భారత్ ధర్మశాల కాదు. ఎస్, కొంతవరకు భరిస్తాం, కానీ అది మన ఉనికికి, మన అస్తిత్వానికి, మన సంస్కృతి సాంప్రదాయాలకు గొడ్డల పెట్టులా మారినప్పుడు దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయాన్నే యోగి ఆదిత్యనాథ్ తాజాగా మరొకసారి రిపీట్ చేశారు. అక్రమ వలసలు, విదేశీ ప్రభావాలపైన పరోక్షంగా హెచ్చరిక కూడా యోగి ఆదిత్యనాథ్ అటు దేశ ప్రజలకు ఇచ్చారు, యూపీ ప్రజలకు కూడా ఇచ్చారు. ఇక రెండో విషయం ఆయన ప్రస్తావించింది, లవ్ జిహాద్ అంశాన్ని మరొకసారి తెరపైకి తీసుకొచ్చారు. అఫ్కోర్స్ కేవలం ఎన్నికల కోసమే ఈ మాటలు మాట్లాడారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, నాట్ ఓన్లీ ఇన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది కాదు. ఇంకా చెప్పాలంటే ఈ లవ్ జిహాద్ అంశం ఎక్కువగా కేరళ రాష్ట్రాన్ని ఒక భూతంలాగా పట్టి పీడించింది. నాట్ ఓన్లీ కేరళ, చాలా రాష్ట్రాల్లో ఈ ఉదంతాలు ఈ మధ్యకాలంలో మనం పేపర్లలో చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్నాం. అక్కడ కుంభమేళాలో వచ్చినటువంటి అమ్మాయి మోనాలిసా భోన్స్లే విషయంలో ఏ విధంగా ఆ అమ్మాయి మోసపోయింది, ఇలాంటి ఉదంతాలు ప్రతి వారం రోజులకు ఒకసారి ఎక్కడో ఒక చోట మనము వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఇది కేవలం ఒక నెరేటివ్ మాత్రమే కాదు, కొన్ని వేల సంఖ్యలో హిందూ మహిళలు, యువతులు మోసపోతూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో ఇతర దేశాలకు వాళ్ళని అమ్మేస్తూ ఉన్నారు. ఏదో సంతలో పశువులు అమ్మినట్టుగా వాళ్ళని అమ్మేస్తూ ఉన్నారు, బానిసలుగా మార్చేస్తున్నారు, సెక్స్ స్లేవ్స్గా మార్చేస్తూ ఉన్నారు. తద్వారా డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా జరుగుతున్నాయి. హిందూ యువతులను టార్గెట్గా చేసుకుని ఇది ఒక దేశవ్యాప్తంగా ఒక కుట్ర జరుగుతోందనేటువంటి విషయాన్ని మరొకసారి ప్రజలకు కనువిప్పు కలిగేలాగా లవ్ జిహాద్ అంశాన్ని, మహిళల భద్రత గురించి, బలవంతపు మత మార్పుల అంశాన్ని గురించి కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. ఎందుకంటే ఇది రాత్రికి రాత్రే కేవలం ప్రభుత్వాలు మాత్రమే అనుకుంటే పరిష్కారం అయ్యేటువంటి విషయాలు కాదు. ప్రజలలో కూడా ఆ చైతన్యం వచ్చినప్పుడు, హిందూ సమాజంలో ఆ స్పృహ కలిగినప్పుడు మాత్రమే వీటన్నిటికీ చెక్ పెట్టగలుగుతాం. ఇదే విషయాన్ని యోగి గుర్తు చేశారు. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా యోగి ప్రస్తావించారు. ఒకటి, ల్యాండ్ జిహాద్, అక్రమ భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపైన నిజానికి యోగి వచ్చినప్పటి నుంచి కూడా 2017 నుంచి కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎంతటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేతిలో ఉన్నప్పటికీ కూడా, ఈవెన్ తమ పార్టీకి చెందినటువంటి నేత దగ్గర అది ఆక్రమణకు గురైనా కూడా వాళ్ళ మీద కఠినమైనటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ల్యాండ్ జిహాద్కి సంబంధించి వక్ఫ్ అంశాన్ని కూడా యోగి ప్రస్తావించారు తాజాగా ఈ కార్యక్రమంలో. మనం చాలా సందర్భాల్లో తరచుగా చర్చా కార్యక్రమాల్లో కూడా చెప్పుకున్నటువంటి విషయమే ఇది. సుమారుగా కొన్ని లక్షల ప్రాపర్టీలు ఈ వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయి. ఈ ముసుగులో చాలామంది ప్రైవేటు వ్యక్తులు దీని ద్వారా వచ్చేటువంటి ఫలాలను, ఆదాయాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయము, ప్రజలకు దక్కాల్సినటువంటి హక్కులను ఒక
కొద్దిమంది వ్యక్తులు మాత్రమే దాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈ కబ్జా పేరుతో. దీన్ని ప్రక్షాళన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆల్మోస్ట్ ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చేటువంటి ప్రయత్నంలో కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడము, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దానిపై ప్రస్తుతం పెండింగ్లో ఉంది. బట్ యాక్ట్ అయితే ఈ రోజున అమల్లో ఉంది. అది శుభసూచకం. కొంతమంది దీనిపై స్టే ఆర్డర్ విధించాలని కూడా కోరినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ఎన్జిఓలు ఉన్నాయి. ఎవరెవరైతే దీని ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారో గత కొన్ని దశాబ్దాలుగా వాళ్ళందరూ కూడా దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ ల్యాండ్ జిహాద్ గురించి కూడా పర్టికులర్గా యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. సో ఈ సందర్భంలో ఈయన విసిరినటువంటి ఒకటి, ప్రజల్ని మేలుకొల్పులేగా ఒక వేకప్ కాల్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక వేకప్ కాల్. అలాగే ప్రతిపక్షాలకు కూడా ఒక సవాల్ విసిరాడు. ఎందుకంటే ఈ అంశాల మీద ప్రతిపక్షాల దగ్గర కూడా పెద్దగా మాట్లాడడానికి జవాబు ఉండదు. ఆయన ఏం మాట్లాడినా కూడా స్టాటిస్టిక్స్తో మాట్లాడతారు. కేవలం ఒకే ఒకటి జనరల్ స్టేట్మెంట్ మాత్రమే ఉంటుంది. కేవలం ముస్లిం సామాజిక వర్గాన్ని మాత్రమే యోగి టార్గెట్ చేస్తున్నారనేటువంటి ఒక జనరల్ స్టేట్మెంట్ చెప్తే ఏ రోజున కూడా స్పష్టంగా ఇది తప్పు అని ఖండించడానికి ప్రతిపక్షాల దగ్గర సమాధానం ఉండదు, ప్రతిపక్షాల దగ్గర వివరణ కూడా ఉండదు. మరి ఏదేమైనా కూడా తాజాగా మాట్లాడినటువంటి మాటలు, యూపీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు దేశ ప్రజలందరికీ కూడా వర్తిస్తాయి. మరి ఈ యొక్క ప్రభావం రాబోయే ఎన్నికల్లో డెఫినెట్గా ఉంటుంది. అందుకని ఆయన కేవలం యూపీ సీఎం మాత్రమే కాదు, ఒక జాతీయ స్థాయి నేషనల్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక ఫైర్ బ్రాండ్ లీడర్. ఆయన ఇచ్చినటువంటి పిలుపు చాలా గట్టిగానే రీచ్ అవుతుందని అనిపిస్తోంది. చాలామంది ఇప్పటి నుంచి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సర్వేలు కూడా చూస్తే మరొకసారి యూపీలో రాబోయేది బీజేపీ సర్కార్ అని చెబుతున్నారు. మరొకసారి యోగినే ముఖ్యమంత్రి అవుతారని కూడా అంచనా వేస్తున్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.